అండ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ అసఫుడ్ టిక్లాక్ షేక్ అబ్దుల్ అండి. మనం ఈ రోజు గుంటూరులో ఉన్న ఒక ప్యూర్ వెజిటేరియన్ హోటల్ కి అయితే వచ్చామండి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ. నేతి ఇడ్లీ కానివ్వండి, ఇక్కడ దోశ కానీ చాలా టేస్టీగా ఉంటుందని మనకి చెప్పారు. ఈ దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి అయితే మనకి హోటల్ ఉందండి. మనకి విజయ హోటల్ అంటే ఫేమస్. ఈ హోటల్ అయితే మనకి పేరు అలా ఏమి ఉండదు. కాకపోతే అంటే ఇక్కడికి వచ్చి మనకి కన్యకాపరమేశ్వరి టెంపుల్ ఎట్టు రోడ్ వచ్చి అడిగితే మాత్రం ఎవరైనా మనకి అడ్రస్ చెప్తారు. మనకి హోటల్ గురించి వివరాలు చెప్పడానికి ప్రస్తుతానికి అయితే సార్ ఉన్నారు. ఒకసారి ఆయన పలకరిద్దాం. మనకి అసలు ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటండి ఇక్కడ అంత స్పెషల్ ఏంటి, ఇక్కడ జనానికి మనకి ఏం నచ్చుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామని మనకి ఇది టోటల్ గా చెప్పడానికి గణేష్ గుప్తా గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఏంటి మనకి ఇక్కడ చాలా మంది చెప్పారు ఇక్కడ కాదండి, మనకి ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఘీ ఇడ్లీ కానివ్వండి, ఇక్కడ దోశ కానివ్వండి చాలా స్పెషల్ అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి అదే టేస్ట్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మనకి చాలా మంది చెప్పారు. అప్పుడు 2-3 టైం మనం వచ్చాం కానీ మనకి టైం సెట్ అవ్వక కుదరలేదు. ఓకే, మొత్తానికి ఆ టైం సెట్ చేసుకుని వచ్చాను. అసలు ఏంటి సార్ ఏంటి మనకి అంత స్పెషల్ ఏంటండి మన ఇక్కడ? మా అత్తగారి పేరు కస్తూరి గారు అండి, అత్తగిరి కస్తూరి గారు. ఓకే, అయితే మా అత్తగారు 1991లో స్టార్ట్ 91. ఓకే, అయితే ఏంటంటే తర్వాత ఫస్ట్ ఆ చివరిలో ఉండేది, తర్వాత ఈ చివరికి మారాము. అవును, అయితే ముందర పడద్దు అనమాట. అయితే ఏంటంటే మేము 98లో ఈ చివరికి వచ్చాం. పెంకుటిల్లు లోగడ. అయితే ఏంటంటే 10 సంవత్సరాల పాటు అద్దెకున్నాం. తర్వాత అది అనుకోకుండా వాళ్ళు అమ్ముతా ఉన్నారు. దేవుడి దయతోటి కొనుక్కున్నాం. నేను అక్కడి నుంచి ఎక్కడ స్థిరపడిపోయాం. అయితే ఏంటంటే మాది ఫస్ట్ నుంచి కూడా ఒకే రకమైన టేస్ట్. అవును, అదే మనకి ఏంటంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అయితే ఏంటంటే మా బ్రాండ్ కూడా అదే, మా బ్రాండ్ కూడా చట్నీనే. అవును, అదే పేరు కూడా లేదు మనకు. అంటే వర్క్ మేము మొన్న ఆగస్ట్ లో అయిపోయింది, కంప్లీట్ అయింది బిల్డింగ్. అయితే ఏంటంటే ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. అయితే ఏంటంటే మేము చేపిద్దామని చెప్పేసి ఇప్పుడు దసరా కానీ స్టార్ట్ చేసాము. అట్లా కంటిన్యూ అయిపోయాం. అయితే ఏంటంటే వర్క్ కూడా ఇంకా పెండింగ్ ఉంది బిల్డింగ్ సంబంధించి లోపల. అందువల్ల ఏంటంటే పేరు రాపిలా. ఓకే అండి, అసలు మనకి ఏంటి సార్ ఒకసారి మాకు చూపిస్తారా? మీ దగ్గర స్పెషల్ ఏంటి ఒకసారి మాకు చూపిస్తారా? ఓకే, అటు పెట్టేసి అటు మనకు సెపరేట్ ఘీ ఫుల్ అండి. వీళ్ళు ఘీ కూడా ఏంటంటే ఇంట్లో తయారు చేస్తారంట, మనకి బయట అయితే కాదు ఏమ్మా. అంతేగా ఇంట్లోదే కానీ మనకి ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ ఇడ్లీ కూడా ప్రిపరేషన్ జరుగుతుందండి. మనకి చక్కగా ఇలా అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఫుడ్ ఇలా వీళ్ళు ప్రిపరేషన్ చేస్తారు. ప్యూర్ వెజిటేరియన్ అండి, వీళ్ళ దగ్గర నాన్ వెజ్ అనేది ఏమి ఉండదు మనకి వచ్చేప్పటికి. మనకి ప్రస్తుతానికి ఇప్పుడు ఇడ్లీ అయితే వేడి ఇడ్లీ వచ్చిందండి చేస్తున్నారు. ఇక్కడ ఎప్పటికెప్పుడు మనకి వేడిగానే ఉంటుందండి హోటల్లో ఇడ్లీ కానీ దోశ కానీ వీడియో ఉంటుంది. ఇక్కడ మనకండి సార్ ఉన్నారండి, డిపార్ట్మెంట్ అనమాట. వాళ్ళు రెగ్యులర్ గా వస్తారంట. అసలు ఏంటి ఇక్కడ అంత స్పెషల్ ఏంటి, ఎందుకు వస్తున్నారు చదువుతున్నాం సార్? నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ అసలు మనకి అంత అంటే ఇక్కడ చాలా మంది కూడా వస్తారంట, మనకి మీరు కనబడ్డారు మాకు. అసలు ఇక్కడ ఏంటంటే అంత స్పెషల్ ఏంటి మనకి? దోశ పబ్లిక్ బాగా ఉంటుంది. ఓకే, సర్వీస్ కూడా బాగా చేస్తారు వీళ్ళు. మరి ఇప్పుడు ప్రైసెస్ ఎలా ఉంటాయండి మనకు? పర్వాలేదా? రేట్లు కూడా మామూలు సాధారణ రేట్లే. మీరు ఇష్టంగా ఏం తీసుకుంటారు ఇక్కడ? ఇక్కడ ఎప్పుడన్నా ఇడ్లీ కారపడి నెయ్యి ఇడ్లీ తినాలనుకుంటే దగ్గరకు వస్తే బాగా క్వాలిటీగా ఉంటుంది నెయ్యి. ఇడ్లీ కూడా బాగా టేస్ట్ గా ఉంటుంది, చట్నీ కానీ అది కానీ. ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ గా వచ్చినప్పుడు హోటల్లో కొద్దిగా టిఫిన్ చేసి వెళ్తుంటాం. గత 40 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. బాగా బిజినెస్ బాగుంటుంది. వ్యక్తులు కూడా చాలా మంచి వ్యక్తులు. ఏంటి సార్ మనకేంటి ఇక్కడ మనకి మేడం గారు ఏంటంటే స్పెషల్ ఇక్కడ అంతా? ఇప్పుడు సార్ని అడిగాము ఒక ఆయన, మనం మన దగ్గరకు వచ్చేసరికి ఇడ్లీ, దోశ అండి, ఆవిరికుడు, దోశ, ప్లెయిన్ దోశ, ఉల్లిపాయ, ఉప్మా, ఉల్లికారం, ప్లెయిన్ దోశ ఘీ అండి, లేకపోతే వితౌట్ ఘీనా? ఘీ అయితే ఎక్స్ట్రా, ఘీ అయితే అమౌంట్ ఎక్స్ట్రా. ఆయిల్ దోశ వచ్చేసరికి 20 రూపీస్, 20 రూపీస్ పడుతుంది ఒకటి. ఆనియన్ వచ్చేసరికి 40 రూపీస్, 40. ఘీ అయితే 40, అదే ఆనియన్ అయితే 65. ఆనియన్ తో ఉంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. క్వాలిటీ కూడా ఉంటుందా మనకి? ఇంకేం సార్ మన దగ్గర ఇంకేమన్నా ఒకసారి అలా
3 ఇడ్లీ 20 రూపాయలు. 3 ఇడ్లీ 20 అండి. నార్మల్ రేట్లే, పెద్ద కాస్ట్ ఏం లేవు మనకి. అయితే నెయ్యి వచ్చేసరికి 3 ఇడ్లీ 40 రూపాయలు. అవునండి, ఏముంటుందిగా మనకి కొద్దిగా. ఈచ్ కుడు వచ్చేసరికి 10 రూపీస్ పడుతుంది. ఇదేంటండి? ఇది ఆవిరి కుడు అండి, ఇడ్లీ లాగే ఉంటది చూడటానికి, అయితే కొంచెం సైజ్ పెద్దది. అంటే ఆవిరి కుడు అండి, అంటే మన స్ట్రీమ్ మీద ఏం స్ట్రీమే. అయితే అంటే దీనికి వచ్చేసరికి మినపిండి కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, ఓకే. ఇంకేంటి సార్ మన దగ్గర? ఇంకేంటండి మన దగ్గర? ఇడ్లీ, ఆవిరి కుడు, దోశ, ఆనియన్. అంటే మనకి ఇడ్లీ దోశ అండి, ఇంకా దోశలో కూడా రకాలు ఏమైనా ఉన్నాయి మన దగ్గర? దోశకి ఆనియన్ ఉంటది. అవును. ఉప్మా మిక్సింగ్, ఉల్లిపాయ ఉప్మా 2 కలిపి. 2 మిక్సింగ్. చౌచౌ ఉంటది. చౌచౌ అంటే పెసరట్టు ఉప్మా 2 కలిపి. చౌచౌ అంటే ఉల్లికారం ఉంటది, ఉల్లికారం, పెసర, ఇట్లా డిఫరెంట్ అన్నమాట. అంటే మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్ దీన్ని బట్టి ఆనియన్ కావాలి, ఆనియన్ లేదంటే పెసర కావాలి, మిక్సింగ్ అనమాట. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారంటే మనకి ఏంటంటే ఇడ్లీ గానీ ఎంత నెయ్యి వేసి గానీ ఎలా చేస్తారు ఏంటంటే మనకు చెప్దాం. మనకి ప్రస్తుతానికి అయితే ఇడ్లీ వేస్తున్నారు. ఏం సార్ మనకి అంటే అంత స్పెషల్ నెయ్యి ఇక్కడ? స్పెషల్ ఇడ్లీ ఆవిరి కూడా స్పెషల్ అండి. అవును. ప్లస్ ఇక్కడ బాగా శుభ్రంగా శుచిగా చేస్తాము. ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా గానీ, ఇప్పుడు స్వాములు, అయ్యప్ప స్వాములు గానీ, భవానీ స్వాములు గానీ వచ్చినా గానీ వాళ్ళకి లేదని చెప్పేస్తాం ప్రాబ్లం వస్తే. అదొకటి. ప్లస్ ఇల్లు కారం, ఉప్మా బాగా ఫేమస్. పెసరట్టు ఒరిజినల్ పెసర ఉంటుంది. అవును సార్, ఇప్పుడు మనకి ఫంక్షన్స్ కి, కిట్టి పార్టీస్ కి కావాలంటే మేము ఆర్డర్ తెచ్చి ఇవ్వలేము. మా దగ్గరికి వచ్చి బాక్స్ ఇస్తే మేము ఇస్తాం. అంటే మీరైతే ప్రిపేర్ చేసిస్తాం. మేము కావాలంటే మామూలుగా ఆర్డర్స్ అయితే ప్రిపేర్ చేసిస్తారు. కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఓకే అండి. మన దగ్గర కోడిగుడ్డట్లు అలాంటివి ఉండవు. ఓన్లీ వెజ్. ఎవరైనా సరే పూజలు చేసుకుని దేవుడి గుళ్ళోకి వచ్చినా మన దగ్గర ఇష్టగా తినొచ్చు, ఇబ్బంది లేకుండా. కొంతమంది ఏంటంటే గుళ్ళల్లోకి వెళ్ళారు అనుకోండి, వచ్చేటప్పుడు ఇక్కడ అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి అలాంటివి మన దగ్గర ఉండవు. మన దగ్గర అసలు బేరం లేకపోయినా బాధలేదు. మన దగ్గర పూర్తిగా వెజిటేరియన్, ప్యూర్ వెజ్. ఇది ఇద్దరిది హోటల్. అమ్మ అత్తగారి పేరు పెట్టుకొని నడుపుతున్నాం. అంత ముందు విజయ హోటల్ అంటే అందరికి తెలిసేది. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా కట్టుకున్నాం కాబట్టి ఇక అత్తగారి పేరు పెట్టి అత్తగారి పేరు మీద నడుపుతున్నాం హోటల్. అది కస్తూరి టిఫిన్ సెంటర్ అంటే ఇప్పుడు యూట్యూబ్ లో అందరికి నోటెడ్ అయిపోయి. అది పాత వాళ్ళకైతే చాలా టేస్ట్ గా ఉంటుంది. మన దగ్గర వచ్చి తిని వచ్చేటప్పుడు బాగా క్రౌడ్ గా ఉంటుంది. వచ్చినప్పుడు కనీసం ఒక అరగంట పట్టింది మన దగ్గర. అంతసేపు ఆగి వెళ్ళేటప్పుడు ఏమంటారంటే హ్యాపీ, సూపర్ అని చెప్పి వెళ్తారు. చాలా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. మనకు చెప్పండి, కస్తూరి హోటల్ విజయ హోటల్ అంటే కస్తూరి హోటల్ పేరు మార్చుకున్నారంట వాళ్ళ అత్తగారి పేరు మీద. మనకి మీరు టిఫిన్ చేయాలంటే కనీసం ½ an hour నుంచి 1 hour అయితే మనకి పడుతుంది. కాకపోతే మీరు ఇక్కడ వెయిట్ చేసినందుకు మాత్రం మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వరు. టిఫిన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ముందు ఆల్రెడీ మనకి ఎవరన్నా టిఫిన్ చేసినా గానీ మనకి వీడియోలో కామెంట్ చేయండి. కొంతమందిని అడుగుదాం ఇక్కడ మనకి ఎలా ఉంటుంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అడుగుదాం మన వీడియోలో. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? నేను నా చిన్నప్పటి నుంచి తింటానే ఉంటా ఇక్కడ. నేను ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతున్నాను. నేను ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి నేను ఇక్కడే తింటాను. ఫస్ట్ క్లాస్ నుంచి ఎలా ఉంటది? ఈ చట్నీ అక్కడ దొరకదు. ఈ చట్నీ అక్కడ దొరకదు. ఈ చట్నీ మనకి ఎక్కడ దొరకదు అసలు. గుంటూరు ఏంది, ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ దొరకదు ఈ చట్నీ. ఏంటి ఇక్కడ ఉప్మా దోశ బాగుంటది. సూపర్. అయితే మనం ఇంకొంతమంది అడుగుదామండి. సార్ నమస్తే అండి, మీ పేరండి? भंवरलाल। भंवरलाल, कैसा रहता है इनके पास? अच्छा रहता है। आप रेगुलर आते हैं सर? रेगुलर आते हैं हम। कौन सा अच्छा रहता है इनके पास? क्या अच्छा रहता है स्पेशली? मैं तो सब खाली इडली और मैं डोसा खाता हूँ। अच्छा रहता है। ओके ओके, शुक्रिया, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి బ్రదర్ ఉన్నారు, అడుగుదాం. నమస్తే అండి, మీ పేరు సార్? రాము. ఎలా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ వీళ్ళ దగ్గర? బాగుంటుందండి. అంటే మీరు రెగ్యులర్ ఏం తీసుకుంటారు వీళ్ళ దగ్గర? ఎలా ఉంటుంది? ఇడ్లీ కానీ ఇక్కడ ఆనియన్ దోశ చాలా ఉన్నాయి అన్నారు. ఇంకేముంటారు? ఇడ్లీ ఆనియన్ దోశ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.
మనకి ప్రస్తుతానికండి ఇక్కడ ఘీ ఇడ్లీ ప్రిపరేషన్ అయింది. చక్కగా 3 ఇడ్లీ పెట్టారు. దాంట్లో కారపొడి, ఘీ గాని మనకంతా వీళ్ళ దగ్గర ఘీ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకునేది కదండి. మీరు సొంతమేగా. నేను వచ్చేటప్పుడు ఇక్కడ ఆవిరికుడు ట్రై చేయండి, చాలా బాగుంది. ఆవిరికుడుకి ఇడ్లీకి తేడా ఏంటంటే మినప పిండి కొద్దిగా తక్కువ పడుతుంది. ఆవిరికుడులో చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా చట్నీ మాత్రం అద్భుతం అండి, సూపర్. ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఇంకొచ్చేప్పుడు మన గణేష్ గారు ఇక్కడ మన దగ్గర ఉప్మా కూడా చాలా స్పెషల్ ట్రై చేయండి అన్నారు. సరే కదని చెప్పి మనం కూడా ట్రై చేసామండి. ఉప్మా చాలా అద్భుతం అండి. దాంట్లో వాళ్ళు వేసే చట్నీస్ అండి, ఇక్కడ నిజంగా ఇక్కడ చెప్పినట్టు ఆ చట్నీస్ ఇక్కడ మనకు తెలిసి గుంటూరులో నాకు తెలిసి ఎక్కడ దొరకవేమో. వాళ్ళు మనకైతే ఆ చట్నీలు 2 రకాల చట్నీ అయితే వేసారండి. ఇంకో చట్నీ వచ్చేప్పటికి చాలా బాగుంది, అది మామిడికాయ వేసి చేస్తారంట. అసలు అది సూపర్, మామిడికాయ కొబ్బరి చేస్తారంట, అద్భుతంగా ఉంది. మీరు కనుక ఇక్కడ ట్రై చేసి ఉంటే టిఫిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఉప్మా దోశ కానివ్వండి, ఆవిరికుడు కానీ సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. అదండి ప్రస్తుతానికి మనకి వచ్చేప్పటికి ఈ విజయ హోటల్ కానీ కస్తూరి గారి హోటల్ కానీ మనకి ఇచ్చే వీడియో. ఇక్కడ మనకి ప్యూర్ అండి, ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్, ఇంకా వేరే నాన్ వెజ్ కానీ ఇక్కడ ఏం అవైలబుల్ ఉండదు. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదైతే టేస్ట్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు అదే టేస్ట్ ప్రస్తుతానికి కూడా ఇస్తున్నారు. మా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.